గురుగారు, ఒక్కో జీవికి నిర్దిష్టంగా జీవితకాలం ఉంటుంది. జీవుల జీవితకాలాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు? జీవుని యొక్క జీవితకాలం అతడి కర్మను అనుసరించి ఉంటుంది. ఆ జీవితంలో అతడు అనుభవించేటువంటి సుఖాలు కానీ కష్టాలు కానీ, అతడి ఆయుర్దాయం కానీ, అతడి సౌందర్యం కానీ, అతడి విద్య కానీ, ఇవన్నీ కూడా అతని కర్మను అనుసరించే ఉంటాయి. గత జన్మలలో అతడు చేసిన కర్మను అనుసరించి ఇవన్నీ ఏర్పాటు చేయబడతాయి. ఇతడు ఎంతవరకు తాను చేసిన కర్మలను అనుభవించవలసి ఉన్నదో, ఈ కర్మలు అనుభవించడం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇహలోకంలో ఉండి అనుభవించేటువంటి భాగం, రెండవది మానసికంగా అనుభవించేటువంటి భాగం, మూడవది యమలోకానికి వెళ్ళి అనుభవించేటువంటి భాగం. ఆ జీవుడు అనుభవించవలసింది దేన్ని అనుభవిస్తాడు వాడు అంటే చేసిన కర్మలకు ఫలితాన్ని అనుభవిస్తాడు. సత్కర్మలు చేస్తే సత్ఫలితం, దుష్కర్మలు చేస్తే దుష్ఫలితం. సత్కర్మలు చేసినటువంటి వాడు సుఖాలు పొందుతాడు, దుష్కర్మలు చేసినటువంటి వాడు కష్టాన్ని పొందుతాడు. వాస్తవంగా లోకంలో ఉండే మానవులందరూ కూడా నాకు కష్టాలు తొలగాలి, సుఖాలు కావాలి అని కోరుకుంటారు, కానీ సుఖాలు తొలగాలి అని ఎవరు కోరుకోరు. కానీ కష్టము సుఖము కూడా మనం కోరుకోకుండానే వస్తాయి. కష్టము కోరుకోకుండానే వస్తుంది, సుఖము కూడా కోరుకోకుండానే వస్తుంది. ఈ 2 కోరుకోవలసిన పనిలా. మనం కోరుకోవలసింది ఒక్కటే, ఆనందము అనే దాన్ని కోరుకోవాలి. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం అనేది 2 దుఃఖములకు మధ్యలో ఉంటుంది. ఆ 2 దుఃఖములు ఏమిటి అంటే, నేను ఎప్పుడూ బాధల్లోనే ఉన్నాను, బాధల్లోనే ఉన్నాను, బాధల్లోనే ఉన్నాను అని ఏడుస్తూ ఉండటం అనేది ఓ కష్టం. ఎప్పుడో భగవంతుడు ఓ సుఖాన్ని ఇస్తాడు వీడు చేసిన ఏ పుణ్యానికో. ఆ సుఖం కూడా ఎంతసేపు ఉంటుంది? తురీయమైన సుఖం కూడా క్షణకాలం ఉంటుంది, ఒక్క క్షణమే. ఇదిగో ఈ పదార్థాన్ని తిందాం బాగుంటుంది అనుకున్నాడు, నోట్లో వేసుకున్నాడు, ఆ కరిగిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఆ సుఖం ఎంతసేపు ఉన్నది? నాలుక మీద ఉన్నంత వరకే ఉన్నది ఆ సుఖం. కనుక ఆ సుఖం అయిపోయింది, వెంటనే ఏమనిపిస్తుంది? అప్పుడే అయిపోయిందా అనే దుఃఖం కలుగుతుంది. ఇంకా నేను సుఖాన్ని పొందలేదు అనే దుఃఖం, అప్పుడే అయిపోయిందా అనే దుఃఖం, ఈ రెండిటి మధ్యలో ఉండేది సుఖం. కనుక ఇది కోరుకోకూడదు, ఆనందాన్ని కోరుకోవాలి. ఆనందం అంటూ ఒకసారి వచ్చిందా ఇక నశించే అవకాశం లేదు. అది ఆనంద స్వరూపం, శాశ్వతమైనది. అందుకనే భగవంతుణ్ణి కూడా ఆనంద స్వరూప, సత్ చిత్ ఆనంద స్వరూప అని చెబుతారు. ఆ ఆనందాన్ని మనం కోరుకోవాలి. అది అపరిమిత బ్రహ్మానందం, నిత్యానందం, పరమానందం, అనేక రకాలుగా చెప్పుకుంటారు దాన్ని. కనుక ఇవన్నీ దేనివల్ల, ఇంత ఆనందాన్ని దేనివల్ల అనుభవిస్తాడు వాడు అంటే సాధన వల్ల అనుభవిస్తాడు ఆనందాన్ని. సుఖాన్ని కష్టాన్ని చేసిన కర్మ వల్ల అనుభవిస్తాడు. అతడు ఎన్ని సుఖాలు అనుభవించవలసి ఉన్నదో, ఎన్ని కష్టాలు ఈ శరీరంతో అనుభవించవలసి ఉన్నదో అంతకాలము భగవంతుడు ఆ డ్యూరేషన్ పీరియడ్ చూసుకుని వాడి ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తారు. అందుకనే శ్రీమాత అనే నామం ఉన్నది లలితా సహస్రనామంలో. ఆ నామము యొక్క భావం ఏమిటి అంటే కేవలం తల్లిని గౌరవించడం కోసం చెప్పింది కాదది. శ్రీమాత అంటే అమ్మని ఏదో శ్రీ అని గౌరవించారు అని అనుకోకూడదు. కొలత కొలవడానికి 3 కావాలి: మానము, మేయము, మాత. మానము అంటే కొలిచేటువంటి కొలబద్ద, మేయము అంటే కొలవబడేటువంటి వస్తువు, మాత అంటే కొలిచే వ్యక్తి, వాళ్ళని మాత అని అంటారు. ఆ భగవంతుడు ఎవరి కర్మఫలం ఎంతవరకు ఉన్నదో కొలత కొలిచి, ఒక గింజ ఎక్కువ ఒక గింజ తక్కువ కాకుండా
కరెక్ట్గా కొలత కొలిచి ఇచ్చేటువంటి వాడు కనుక ఆ తల్లిని ఏమన్నారు అంటే శ్రీమాత అని పిలిచారు. మాతలో కూడా ఆ కొలిచేటువంటి కొలతలో కూడా శ్రేష్టం. ఒక గింజ మనవాడైతే ఎక్కువ వేద్దాం, పరాయి వాడైతే తక్కువ వేద్దాం అనేటువంటి స్థితి ఉండకుండా కొలత కొలిచి మన కర్మఫలాన్ని ఇస్తుంది కనుక శ్రీమాత అన్నాం. ఆ కర్మఫలాన్ని ఎంతకాలం ఇతడు అనుభవించవలసి ఉన్నదో ఈ జీవుడు లెక్క చూసి అంత ఆయుర్దాయాన్ని ఇస్తారు. కనుక జీవుని ఆయుర్దాయం దేన్ని అనుసరించి ఉంటుంది అంటే అతడు చేసినటువంటి కర్మలను అనుసరించి ఉండును అని చెప్పి